మీకు మీ భార్య రేవతికి కలిగిన సంతానం మధు చిన్నగా జనని దగ్గర పెరిగిన పిల్లలు. ధరణి బాలులు ఆ జనని పిల్లలు. వాళ్ళు ఇటు వీళ్ళు అటు ఒక దుర్మార్గుడి కారణంగా మారారు. ఈ విషయం మీరు నమ్మకపోవచ్చు, కానీ ఈ నిజం మీ దగ్గర ఉన్న పిల్లలకు తప్పితే అందరికీ తెలుసు. తలుపులు బాతున్నారే, నేను వెళ్ళి చూస్తా ఉండు. నాకు నిజం తెలిసిందమ్మా. నువ్వు నా కన్న కూతురివన్న నిజం తెలిసిందమ్మా. అందుకే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సరాసరి దుబాయ్ నుంచి ఇక్కడికే వచ్చానమ్మా. మా ఇంటికి కూడా వెళ్ళలేదు. నువ్వు నా కన్న కూతురు అని తెలిసిన దగ్గర నుంచి నా కళ్ళ వెంట కన్నీరు ఆగలేదు. ఎంత ఆపుకున్నా దుఃఖం ఆగలేదమ్మా. నిన్ను చూసేదాకా ఈ రెప్ప ముయ్యకూడదన్నట్టుగా నీకోసం ఈ కళ్ళు ఎదురు చూస్తూ ఉన్నాయమ్మా. కన్న తండ్రి కోసం కలవరిస్తూ ఇన్నేళ్ళు ఒంటరిగా బ్రతికావా తల్లి? వచ్చానమ్మా. మీ నాన్నని నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఇంకా నీకెప్పుడూ నాన్నలేని లోటు రానివ్వనమ్మా. మీ అమ్మ
నీ చిన్నప్పుడే చనిపోయిందమ్మా. నువ్వు నా రేవతి ప్రతిరూపానివి. రేవతి గురించి ఈ రోజు వరకు ప్రతి క్షణం బాధపడుతూనే ఉన్నాను. ఆ బాధను తీర్చడానికే దాని ప్రతిరూపమైన నీ గురించి నాకు తెలిసేలా చేశాడా దేవుడు. అందుకే చాలా హ్యాపీగా అనిపించిందమ్మా. నువ్వెవరో తెలియనప్పుడు, ఎందుకో నిన్ను కలిసినప్పుడు నీ మీద తెలియని ప్రేమానురాగాలు కలిగాయి. నీకు నాకు ఏదో రక్త సంబంధం ఉన్నట్టుగా ఫీల్ అయ్యాను. దుబాయ్ వెళ్ళేటప్పుడు కూడా నీకు చెప్పి వెళ్ళాలని తపన పడ్డాను, తాపత్రయపడ్డాను. నాలో కలిగిన చలనానికి, స్పందనకి కారణమేంటో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఇప్పుడు నిజానిజాలు తెలిసిపోయాయి. ఇంకా నిన్ను నీడలా ఈ కన్న తండ్రి అంటిపెట్టుకుని ఉంటాడమ్మా. నీకు ఏ లోటు రానివ్వడు. ఇన్నేళ్లు ధరణి బాలులే నా కన్నపిల్లలనుకున్నాను. ధరణిని నా ప్రాణంగా భావించాను. కంటికి రెప్పై కాచుకుని పెంచాను. ఇప్పుడు నిన్ను కూడా. కానీ నీ కంటికి కన్నీళ్ళంటే ఏంటో తెలియకుండా చూసుకుంటానమ్మా. బాధ, భయం, చింత, ఆలోచన ఏదీ నీ దగ్గరికి రాకుండా కాపాడుకుంటాను తల్లి. నువ్వు చిన్నతనం నుంచి నాన్న నాన్న అంటూ కలవరించావని తెలిసింది. ఇంకా ఆ పిలుపు ఎప్పటికీ నీకు దూరం కాదు. మా నాన్న అని నువ్వు నలుగురిలో చెప్పుకుని తిరగొచ్చమ్మా. ఎన్నాళ్ళు నువ్వు కంటతడి పెట్టావు. ఇప్పుడు ఆ కళ్ళు చెమ్మగిల్లకుండా చూసుకునే బాధ్యత ఈ తండ్రిదమ్మా. ఏ కష్టమైనా నష్టమైనా ఎదిరించి నీకోసం బ్రతుకుతాను. నీకో గొప్ప జీవితం ఇస్తాను తల్లి. నువ్వు చిన్న నా పిల్లలని తెలిసే నాటికి నేను కొడుకును పోగొట్టుకున్నాను. కాని విధి విచిత్రం ఏంటో తెలుసా? నా కొడుకుని నేనే దగ్గరుండి సాగనంపాను. బొసం తోడేసి వాణ్ణి తీసుకెళ్ళాను తల్లి. ఇప్పుడు నీలో అటు నేను పోగొట్టుకున్న భార్యని, ఇటు దూరమైన కొడుకుని చూసుకుంటాను. నువ్వే తల్లి నాకింకా సర్వస్వం. పోయినవాడు ఎలాగూ పోయాడు. ఉన్నాళ్లే పోయిన వాళ్ళ తీపి గుర్తులంటారే, అలాగే నిన్ను కూడా నా గుండెల్లో దాచుకుని పెంచుకుంటాను. రామ్మ బంగారు తల్లి, ఇక నుంచి మనం మన ఇంట్లో కలిసి బ్రతుకుదాం. రామ్మ.